నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తీక్ గుణశేఖరన్ మెట్రోమెల్ క్లినికల్ డైరెక్టర్ మగవాళ్ళ కోసం ఛానల్‌లో మాట్లాడుతున్నాను. ఆహ్, ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న పాట. ఆహ్, ఇదేంటంటే ఒక హిందీ మూవీలోది. ఆహ్, 'ఆషికీ 2' అనుకుంటాను. ఆహ్, తప్పుగా ఉంటే దయచేసి కరెక్ట్ చేయండి. తిట్టుకోకండి. ఎందుకు హఠాత్తుగా హిందీ పాటలు పాడుతున్నాడని అనుకోకండి. బట్ యూ నో నాకు తెలిసి మ్యూజిక్‌కి ఒక లాంగ్వేజ్ అనేది ఏమీ లేదు. ఐ మీన్ ఏ మ్యూజిక్ బావున్నా సరే అది వినాలి. బికాజ్ అందులో దొరికే ఆ జాయ్, అలాగే ఆ సంతోషం, ఇంకా పీస్, ఆహ్, ఇవి ఎక్కడ దొరకవని నాకు అనిపిస్తోంది. చాలా ముఖ్యమైన విషయం, ఆ పాటలు వింటున్నప్పుడు మనకి చాలా మెంటల్ సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. మనకేంటంటే పాటల్లో మరింత సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. బట్ మనమే స్వయంగా మ్యూజిక్‌ని క్రియేట్ చేయగలము అంటే, ముఖ్యంగా సంగీత విద్వాంసులున్నారు కదా! ఆ విధంగా మనం మ్యూజిక్‌ని క్రియేట్ చేయగలిగితే గనక, అందులో దొరికే ఆ ఒక్క ఆనందం అనేది మాక్సిమం. దానినే మనం అందరం కూడా అటెండ్ చేయాలి. సో, ఈ పాట ఆహ్, 'తుమ్ హీ హో' అని ఉంటుంది. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुड़ा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. బ్యూటిఫుల్ సాంగ్. మీరందరూ వినాలి. ఐయామ్ ష్యూర్ మీరందరూ వినే ఉంటారనుకుంటున్నాను. ఇది పాత పాటే. బట్ ఈ పాట ఎందుకు పాడానంటే, ఇది ఇట్స్ రిలేషన్‌షిప్ సీక్వెన్స్ కరెక్టా? ఇదొక లవ్ సాంగ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అదేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ప్రేమ అంటే లవ్ ఉంటే సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదు అనే ఒక వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. చాలామంది మగవాళ్ళు ఎస్పెషల్లీ ఓహ్! మనం వైఫ్‌ని లవ్ చేస్తున్నాం. ఓకే. ఇది కూడా తను అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే ఈ కపుల్ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. లవ్ చేసుకుంటున్నందువల్లే గొడవ పడుతున్నాం. లవ్ చేసుకోకపోతే ఎందుకిలా గొడవలు పడతాం అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంటోంది. సో, ఒక రిలేషన్‌షిప్‌లో ఒక అమ్మాయి మన నుంచి ఏంటి అంటే ఒక మగాడి దగ్గర నుంచి ఎక్కువగా ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, దానికి చాలామంది ఏమంటారంటే ఆహ్, మొదటిదొచ్చి ప్రేమ అంటే ప్రేమ అంటారు. రెండవదిగా అదేంటంటే డబ్బు గురించి కూడా చెప్పొచ్చు. చాలామంది డబ్బుంటే చాలు రిలేషన్‌షిప్ ఎలాగైనా సక్సీడ్ అవుతుంది అని అనుకుంటుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు ఈ 2 కూడా లేకపోయినా పర్వాలేదు. ఓకే. డబ్బు లేకపోయినా పర్వాలేదు. ప్రేమ లేకపోయినా పర్వాలేదు. ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు. బట్ రెస్పెక్ట్, మర్యాద అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. సరేనా? సో, అవమానించడం అనేది ఒక రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ ఉండకూడదు. మీరు ప్రేమించకపోయినా కూడా పర్వాలేదు. బట్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని టాలరేట్ చేస్తారు. బట్ అది కూడా లేకుండా రెస్పెక్ట్ అనేది లేదనుకోండి, మీరు వాళ్ళని అవమానించారంటే గనక, అంటే అనవసరంగా నోటికొచ్చినట్టు తిట్టడం, తిట్టిన తర్వాత మన తప్పు తెలుసుకుని ఒక క్షమాపణ అంటే సారీ చెప్పకుండా ఉండడం, ఇంతకన్నా దారుణమైన ఒక విషయం ఏదీ ఉండదు. సో, ఆడవాళ్ళ విషయంలో ప్రేమ లేకపోయినా పర్వాలేదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు. సమ్‌టైమ్స్ మేబీ సెక్స్ కూడా లేకుండా పోవచ్చు. కానీ మర్యాద లేకుండా అవమానించడం గనక చేశారంటే, దాన్ని వాళ్ళు ఖచ్చితంగా తట్టుకోలేని ఒక విషయం. సో, మీ రిలేషన్‌షిప్‌లో ఇవేవి మీరు చేయకపోయినా కూడా పర్వాలేదు. మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీ వైఫ్ మీద మీకు లవ్ లేదు. మీకు జాబ్ లేదు. చాలా డ్రైయింగ్ టైమ్సు. ఇవేవీ లేకపోయినా సరే, మీ రిలేషన్‌షిప్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నా కూడా, అవమానించడం మాత్రం దయచేసి చేయకండి. ఓకే. అయినా కూడా మీరేదో గొడవలో మీరు తిట్టారంటే గనక అదేంటంటే ఆహ్, చాలా హీనంగా ఆమెని తిట్టినా కూడా దయచేసి క్షమాపణ అడగడానికి సందేహించకండి. సో, సారీ అనే ఆ ఒక్క వర్డ్ అనేది ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీరు ఎంత డిస్టెంట్‌గా వెళ్ళినా కూడా ఆ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళని కలిపి ఉంచుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక మెసేజ్. మన యువకులు, పెళ్లైన వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అందరూ కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆహ్, మర్యాదనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఒక రిలేషన్‌షిప్‌లో. సరేనా?